అందరికీ శుభోదయం. మనం ధర్మపురి శేషప్ప రచించినటువంటి నారసింహ శతకం చూస్తున్నాం. కవి పరిచయం చూసాం మనం లాస్ట్ వీడియోలో, మరియు శతక లక్షణాలు కూడా చూసాం. కొన్ని పద్యాలు చెప్పుకున్నాం. దాన్ని కొనసాగింపుగా ఇప్పుడు చెప్పుకుందాం. అధిక విద్యావంతులు అప్రయోజకులైరి, పూర్ణశుంఠలు సభా పూజ్యులైరి. సత్యవంతుల మాట జన విరోధంబాయే, వదరుబోతుల మాట వాసికిక్కే. ధర్మవాదన పరుల్ దారిద్ర్యమొందిరి, పరమలోభులు ధనప్రాప్తులైరి. పుణ్య దంపతులు రోగభూత పీడితులైరి, దుష్ట మానవులు వర్ధిష్ణులైరి. పక్షివాహన మా వంటి భిక్షకులకు శక్తి లేదాయ, ఇక నీవే చాటు మాకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇవన్నీ ఈ నారసింహ శతకం మొత్తం కూడా మనకి సీస పద్యాల్లో చెప్పబడింది. సీస పద్యాల తర్వాత మనకి ఎత్తుగీతి అని ఉంటుంది. ఇక్కడ తేటగీతి అనేది ఎక్కువగా ఎత్తుగీతిగా వాడడం జరిగింది. దీంట్లో 2 పాదాల్లో మనకు మకుటం కనిపిస్తుంది. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర అనే 2 పాదాల్లో మనకి మకుటం అనేది కనిపిస్తుంది. ఓకే, సమాజంలో చూస్తే అప్పుడప్పుడు మనం నిజ జీవితంలో కూడా చూస్తూ ఉంటాం. చాలా మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళకి బోల్డని కష్టాలు వస్తుంటాయి, ఏదో అప్రతిష్టలు వస్తుంటాయి, అపకీర్తి వస్తుంటుంది. చెడు పనులు చేసేవాళ్ళు ఎక్కడ లేని కీర్తి ప్రతిష్టల్ని సంపాదించుకుంటూ ఉంటారు. వాళ్ళకి మంచి పేరు వస్తుంది, అంటే సమాజంలో పలానా వాడు మంచివాడు. తెర వెనుక చేసేది వేరు, బయట కనిపించేది వేరనమాట. ఒక్కొక్కసారి ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి విచిత్రంగా. అలాంటి వాటి గురించి చెప్తున్నాడు కవి ఇక్కడ. అధిక విద్యావంతులు అప్రయోజకులది. బాగా చదువుకున్నవారు, జ్ఞానులు, విద్యావేత్తలు సరి అయిన ఉద్యోగ అవకాశాలు లేక, వాళ్ళకు సముచిత గౌరవం లభించక, వాళ్ళ యొక్క విద్యని, వాళ్ళ యొక్క కళని, వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రదర్శించే అవకాశం లేక, ఎవరికి తెలియక అనామకులుగా ఉండిపోతారు. పూర్ణశుంఠలు సభా పూజ్యులై. పెద్ద పెద్ద సభలలో అంతగా విద్యాగంధం లేని వాళ్ళు సభలలో రాణిస్తూ ఉంటారు. వాళ్ళు అంటే అసలైనటువంటి విద్యావేత్తలేమో సభ దాకా కూడా వెళ్ళలేరు. వాళ్ళకి ఆ గౌరవం, వాళ్ళకి ఆ ఆహ్వానాలు లభించవు. కానీ అంతగా విద్య తెలియని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు కూడా ఒక్కొక్కసారి సభలలో గొప్పవాళ్ళుగా ప్రాచుర్యం పొందుతూ ఉంటారు. వాళ్ళకి సముచిత గౌరవం సభలలో లభిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాలు మనకి నిజ జీవితంలో మనం చూస్తూ ఉంటాం. అధిక విద్యావంతులు అప్రయోజకులైరి, పూర్ణశుంఠలు మామూలు శుంఠలు కాదు, అంటే దేనికి పనికిరాని వెధవలు కూడా, విద్యావేత్తలు కానివారు కూడా, అంతగా జ్ఞానం లేని వాళ్ళు కూడా మిడిమిడి జ్ఞానంతో కొంతమంది ఉన్నత స్థాయిని అందుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు సభాపూజ్యులు అవుతారు, సభలలో గౌరవింపబడుతూ ఉంటారు. అప్పుడప్పుడు వాడు దేనికి పనికిరాడో మనకు తెలుసు, కానీ ఏం చేస్తాం, అట్లా ఉంటుంది కొంతమంది. అంటే నిజమైనటువంటి టాలెంట్ ఉన్నవాడిని గుర్తించక అలాంటి వాళ్ళని కాకుండా తమ వారనో, మా కులం వారనో, మా మతం వారనో, మా ప్రాంతం వారనో లేనిపోని వాళ్ళకు కొంతమందికి ఎక్కడ లేని పీఠం పైన కూర్చోబెట్టి గౌరవాన్ని ఇస్తూ ఉంటాం. ఇది తగినది కాదు అని చెప్తున్నాడు. సత్యవంతుల మాట జన విరోధంబాయే, వదరుబోతుల మాట వాసికెక్కే. నిజంగా సత్యం మాట్లాడితే, నిజం మాట్లాడితే గొడవలే వస్తాయి. జన విరోధంబాయే, ఎడైనా వెళ్ళి నిజం మాట్లాడితే అది ఎవరికి కూడా వినసొంపుగా ఉండదు, కఠినంగా ఉంటుంది. సత్యం ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. అలాంటి వాస్తవాలు చెప్తూ ఉంటే వినేవాళ్ళు ఉంటారు. పైగా వాస్తవాలు చెప్పే వాళ్ళకి శత్రువులు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటారు. ఇది నిజ జీవితంలో ఇలాంటివి నడుస్తూ ఉంటాయి. సత్యవంతుల మాట జన విరోధం బాయ్,
ఎవరైనా నిజం చెప్తే చాలు, ఎంత భజన కార్యక్రమాలు కదా. ఇలా గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్న ఆ, ఏ రాజకీయ నాయకులు ఇంకెవరో డబ్బున్నవాడు ఎవడన్నా కనిపిస్తే వాడికి భజన చేయాలి. మీ అంత మొనగాడు లేడు, రాజాది రాజ రాజమార్తాండ, ఇట్లా పొగడ్తలు పొగుడుతుంటే వాడికి అంతో ఇంతో డబ్బు ఇబ్బు దానం చేస్తూ ఉంటారు. అలాంటి సహాయం జరుగుతుంది. అలాంటి డబ్బును ఆశించే ఇలా పొగడ్తలు పొగుడుతూ ఉంటారు. నిజాలు మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. కాబట్టి సత్యవంతుల మాట జన విరోధం బాయ్. సత్యం మాట్లాడితే చాలు. అది మాట్లాడటం కష్టం, దాన్ని నిలబెట్టుకోవటం కష్టం. ఎవరైనా మాట్లాడితే అది వినేవాళ్ళకి ఇంపుగా ఉండదు, కఠినంగా ఉంటుంది. నిజాలు మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. వదరుబోతుల మాట వాసికే. ఎప్పుడు ఏ ఎండగా ఆ గొడుగు పడుతూ ఎవరి దగ్గర వాళ్ళ భజన చేస్తూ వాళ్ళను పొగుడుతూ మనసులో ఒకటి భావించుకొని పైకి మాత్రం పొగడ్తల్లో ముంచెత్తే వాళ్ళకే సముచితమైనటువంటి వాళ్ళే గొప్పవాళ్ళుగా ఉంటారు. వాళ్ళకే తగినటువంటి డబ్బు ధనం లాంటివి లభిస్తూ ఉంటాయి ధనవంతుల దగ్గర నుంచి. ధర్మవాదన పరులు దారిద్ర్యం ఉంది. నిజంగా ధర్మం వైపే ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దారిద్ర్యంలోనే ఉంటారు, పేదరికంలో ఉంటారు. పరమలోభులు ధనప్రాప్తులే. ధర్మాన్ని ఎవరైతే ధర్మబద్ధంగా నిష్ఠగా సంపాదిస్తూ ఉండేవారు ఎక్కువ డబ్బును కూడబెట్టలేరు. ఎందుకంటే ధర్మబద్ధంగా సంపాదించాలంటే దానికి అనేక రకాల నియమ నిబంధనలు ఉంటాయి, కట్టుబాట్లు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. అలాంటి అన్ని రకాల పద్ధతులకు లోబడి డబ్బు సంపాదించేవాడు ఎవడు కూడా అతి స్వల్పంగా సంపాదిస్తాడేమో కానీ ఎక్కువ సంపాదించలేడు. కాబట్టి ధర్మవాదన పరులు దారిద్ర్యం ఉంది. ధర్మం వైపు ఎవరైతే వాదిస్తారో అట్లాంటి వాళ్ళు తప్పకుండా పేదరికంలోనే ఉంటారు. అది అంతే అన్నమాట. ఇప్పుడు మీకు కోర్టులలో లాయర్లను చూడండి, చాలామంది బాగా కోటీశ్వర్లు, వాళ్ళు తప్పు చేస్తే ఏ హత్యను ఏ మర్డరో చేస్తే వాళ్ళ వైపు వాదించే లాయర్లు కూడా ఉంటారు. వాడు చేసింది మర్డర్ అని తెలుసు, హత్య అని తెలుసు, కానీ వాళ్ళ వైపే వాదిస్తారు కొంతమంది లాయర్లు. ఎందుకు అంటే అలాంటి డబ్బున్నోడి వైపు వాదిస్తేనే కదా డబ్బు వచ్చేది. డబ్బు లేనివాడి వైపు వాదిస్తే, ధర్మం వైపు నిలబడి ఏ లాయర్ అయినా గట్టిగా వాదిస్తే ఆ ధర్మం వైపు నిలబడ్డవాడు నీకంత డబ్బు ఇచ్చుకోలేడు. కాబట్టి అలాంటి వాళ్ళ వైపు వాదిస్తే నీకు డబ్బు రాదు. నిజాయితీగా ధర్మంగా న్యాయంగా ఎవరైతే చట్టపరంగా వాదిస్తూ ఉంటారో అలాంటి లాయర్లు పెద్దగా డబ్బును సంపాదించలేరు. ఎలాంటి లాయర్లు ఎక్కువ డబ్బు సంపాదిస్తారంటే తప్పని తెలిసినా వాడి వైపే వాదిస్తూ ఉంటారు. ఎందుకంటే అలాంటి కోటీశ్వర్లే అలాంటి లాయర్లకి ధనాన్ని అధికంగా ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి అధర్మం వైపు వాదించే వాళ్ళు ధనవంతులు అవుతారు. ధర్మం వైపు వాదించే వాళ్ళు ఎవరు కూడా ధనవంతులు కాలేరు. అదే చెప్తున్నాడు. పరమలోభులు ధనప్రాప్తులైరు. లోభి అంటే పిసినారు. కొంతమంది ఎప్పుడు డబ్బును సంపాదిస్తూనే ఉంటారు. డబ్బుని బాగా 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 ఇంకా 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 1 కోటి 2 కోట్లు 10 కోట్లు 100 కోట్లు సంపాదిస్తూనే పోతూ ఉంటారు. ఎప్పుడు ఎవరికి దానం చేయరు. ఇలాంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. అత్యంత ధనవంతులై ఉండి కూడా ఎవరికి దానం చేయని వారిని. అలాంటి పరమలోభులకి ధనం అనేది ప్రాప్తిస్తుంది. పుణ్య దంపతులు రోగభూత పీడితులైవి. జీవితాంతం పుణ్యకార్యాలు చేసిన వారికి రోగగ్రస్తులై ఉంటారు. అదే దుష్టమానవులు వర్ధిస్తున్నారు. దుష్టులు మాత్రం చాలా ఆరోగ్యంగా కనిపిస్తూ ఉంటారు. దీని వెనక వేరే కర్మసూత్రం ఉందనుకోండి, అది ఇప్పుడు కాదు. మీకు ఆల్రెడీ భాగవతం చెప్పేటప్పుడు కర్మ, గత జన్మలో చేసిన కర్మలు ఎలా పనికొస్తాయో చెప్పాను. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే పుణ్య దంపతులు ఒక్కోసారి చాలా మంచివాడండి వాడు, కానీ ఏదో రోగం వచ్చి చనిపోయాడు అంటుంటారు. అప్పుడప్పుడు మనం వింటుంటాం. చాలా మంచివాడండి, ఏదో యాక్సిడెంట్ అయిపోయాడండి. జీవితంలో అన్ని మంచి పనులు చేస్తాడు, కానీ ఏదో ఒక దగ్గర జరుగుతాయి. రాకూడని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. దుష్ట మానవులు వర్ధిష్ఠులై. కొంతమంది దుష్టులు ఎక్కువగా ఆరోగ్యంగా కనిపెడుతూ ఉంటారు, బాగా డెవలప్ అయి చూపిస్తూ ఉంటారు. దుష్టులే ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటారు ఆర్థికంగా చూస్తే. పక్షివాహన మా వంటి భిక్షకులకు శక్తి లేదా, ఇక నీవే చాటు మాకు. కాబట్టి మాలాంటి వాళ్ళకి ఇంకెవరు దిక్కెవరున్నారు? మాలా నీతికి నిజాయితీకి ధర్మానికి కట్టుబడి ఉన్నంతకాలం పేదరికంలోనే ఉంటాం, అనారోగ్య సమస్యలతోనే ఉంటాం, మాకెవరు సపోర్టు ఉండదు. ధర్మం వైపు నిలబడ్డ వాళ్ళకి ఎప్పుడూ కష్టాలే ఉంటుంటాయి.
కాబట్టి మాలాంటి వాళ్ళని, ధర్మం వైపు నిలబడ్డటువంటి మాలాంటి వాళ్ళని ఎవరు కాపాడతారు? నీవే కాపాడాలి. నీవే చాటు మాకు, నీ చాటున మేము దాగి ఉంటాం. నీవే మమ్మల్ని మీ చాటున మీ హక్కున చేర్చుకుని మమ్మల్ని రక్షించాలి. ఎందుకంటే ధర్మానికి, నీతికి, నిజాయితీకి కట్టుబడి ఉన్నంతకాలం మాకు కష్టాలు వస్తూనే ఉంటాయి, పేదరికం అనేది వస్తూనే ఉంటుంది. విద్యావంతులమై ఉండి కూడా సముచిత గౌరవం లభించకుండా ఇలా ఉండాల్సినటువంటి స్థితి మాకు ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఓ పక్షి వాహన, గరుటువంతుణ్ణి వాహనంగా కలిగిన ఓ లక్ష్మీ నరసింహస్వామి, మమ్మల్ని ఇక నువ్వే కాపాడు. మా వంటి భిక్షకులకు నిన్ను తప్ప మేము వేరే ఎవరిని వేడుకో. అలాంటి పేదరికంలో మగ్గిపోతున్నటువంటి మమ్మల్ని నీవే కాపాడాలి. ఎన్ని మంచి పనులు చేసినా కూడా మాకు సముచితమైన గౌరవం లభించదు, పైగా అన్ని అపనిందలు వస్తూ ఉంటాయి, మాకు అన్ని అనారోగ్య సమస్యలు వస్తుంటాయి, ఎన్నో వస్తుంటాయి. కాబట్టి మమ్మల్ని నీ చాటున, నీ హక్కున చేర్చుకుని నన్ను మమ్మల్ని కాపాడు ఓ లక్ష్మీ నరసింహస్వామి. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. కాబట్టి దుష్టులను సంహరించే ఓ నరసింహస్వామి, ధర్మపురి క్షేత్రంలో నివసించేవాడ మమ్మల్ని కాపాడు అని చెప్తున్నమాట. ఇకపోతే అతి విద్య నేర్చుట అన్నవస్త్రములకే, పశులను ఆర్జించుట పాల కొరకే, సతిని పెండ్లాడుట సంసార సుఖముకే, సుతుల పోషించుట గతుల కొరకే, సైన్యమును కూర్చుట శత్రు విజయమునకే, సాము నేర్చుటలెల్ల చావు కొరకే, దానమిచ్చుటయు ముందటి సంచితమునకే, ఘనముగా చదువుట కడుపు కొరకే, ఇతర కామంబు కోరక సతతముగను భక్తి నీయందు నిలుపుట ముక్తి కొరకే, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇకపోతే అతి విద్య నేర్చుట అన్న వస్త్రములకి. బాగా చదువుతున్నాడు ఎందుకు అంటే ఏదో చదువు మీద ప్రేమ అని కాదు, బాగా చదువుకుంటే ఏదో మంచి ఉద్యోగం వస్తుంది అని, ఉద్యోగం వస్తే జీతం డబ్బు బాగా వస్తుందని, ఆ డబ్బు మన సుఖాల కోసం, ఇతర అన్న వస్త్రముల కోసం వినియోగించుకోవడానికి ఉపయోగపడతాయని. అంటే ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మీద ప్రేమతో చేయడం లేదు, ఇంకేదో ప్రయోజనాన్ని ఆశించి ఈ పని చేస్తున్నారు. చదువుతున్నాము అంటే అర్థం చదువు మీద ప్రేమ ఉందని కాదు, ఈ చదువు చదివితే ఎక్కడో మనకు అది ఉపయోగపడుతుంది అని. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక దాంట్లో ఒక స్వార్థం ఉంటుంది, ఇది మనకి ఎక్కడో ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మాత్రమే మనం చదువుతాం, అంతే కదా. మరి మీకు ఇంతకుముందు భాగవతం ఇప్పుడు చెప్పాను, విద్య అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి లౌకిక విద్య, రెండు ఆధ్యాత్మిక విద్య. ఆధ్యాత్మిక విద్య మనం మోక్షం పొందడానికి ఉపయోగపడుతుంది. లౌకిక విద్య ఇప్పుడు మనం చదివేది మొత్తం కూడా లౌకిక విద్య. 1వ తరగతి నుంచి అంటే ఎల్కేజీ నుంచి మొదలు పెడితే డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీల వరకు మనం చదివేది మొత్తం లౌకిక విద్య అంటాం. ఈ లౌకిక విద్య దేనికోసం? అదేదో సబ్జెక్ట్ మీద ప్రేమ ఉండి మనం చదవట్లేదు. ఈ సబ్జెక్ట్ చదివితే ఓ డిగ్రీ వస్తుంది, ఓ పట్టా వస్తుంది, ఓ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ ఉపయోగిస్తే ఎక్కడో ఒకచోట ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే 4 రాళ్ళు సంపాదించుకోవచ్చు. ఆ 4 రాళ్ల కోసం ఈ చదువు చదవడం తప్పిస్తే చదువు మీద ప్రేమతో మనం చదవట్లేదండి. ఎంత సత్యం చెప్తున్నాడు ధర్మపురి శేషప్ప గారు. అతి విద్య నేర్చుట అన్నవస్త్రములకే. ఏదో విద్య మీద అభిమానంతో మనం విద్య నేర్చుకోవట్లే, చదువు మీద ప్రేమతో మనం చదువుకోవట్లే. గుర్తుంచుకోవాలి, చదువు ఎక్కడో ఒకచోట మనకు ఉపయోగపడుతుందని ఒక ఆశ, ఒక ప్రయోజనాన్ని ఆశించి మనం చదువుతున్నాం. అలా కానప్పుడు ఎందుకు చదువుతారండి ఈ చదువులన్నీ, ఈ డిగ్రీలన్నీ ఎందుకు చదువుతారు? ఈ డిగ్రీ నాకు దేనికి పనికిరాదు అనుకున్నప్పుడు ఎందుకు చదువుతాం? ఎక్కడో ఒక చోట పనికి వస్తుంది కాబట్టి చదువుతున్నాం. ఈ డిగ్రీ చదివితే ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఎందుకు ఇన్ని ఎగ్జామ్లు ఎందుకు రాస్తున్నారు? ఎందుకు ఉదయం నుంచి సాయంత్రం దాకా కాలేజీలో ఉంటున్నారు? దేనికోసం? చదువు మీద ప్రేమతోనో, కాలేజీ మీద ప్రేమతోనో, గురువుల మీద ప్రేమతోనో ఉండట్లేదు. ఈ సర్టిఫికేట్ వస్తే ఎక్కడో ఒక చోట యూజ్ అవుతుందని, అంతే కదా. అంటే ప్రతి పని వెనక ఒక స్వార్థం ఉంటుంది. చదువుతున్నామంటే చదువు మీద ప్రేమతో చదవట్లేదు మనం, అది మనకి ఎక్కడో ఉపయోగం. ఎవరైనా సరే ఇప్పుడు ఎవరితో అయినా మనం మంచిగా ఉంటున్నామంటే వీడు ఎక్కడో మనకు ఉపయోగపడుతుందంటే మనం ఒకలాగా బిహేవ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజలు మొత్తం అట్లాగే మారిపోయారు. పలానా వాడితో మనకి ఏదో ఎప్పుడో అవసరం ఉంటుంది అనుకున్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తాడు, ఆ అవసరం తీరిపోయిన తర్వాత మరొకలాగా బిహేవ్ చేస్తాడు, అంతే కదా. మరి చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ చేతికి వచ్చినాక మళ్ళీ చదవమంటే ఎవరైనా చదువుతారా? డిగ్రీ కంప్లీట్ అయింది, సర్టిఫికేట్ చేతికి వచ్చింది, మళ్ళీ ఈ సబ్జెక్ట్ చదువు అంటే ఎవరైనా చదువుతారా? చదవరు. ఎందుకు? దాంతో అవసరం తీరిపోయింది కదా. సర్టిఫికేట్ చేతికి వచ్చిన తర్వాత అవన్నీ ఎందుకు? అసలు ముందే సర్టిఫికేట్ ఇస్తే ఈ చదువు ఎవడు చదవడం. కాబట్టి ఎంత చదివినా అది చదువు మీద ప్రేమతో కాదు,
అది ఎక్కడో ఒక చోట మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక స్వార్థం, ఒక స్వప్రయోజనం దాని వెనక ఉంది అని గుర్తుంచుకోవాలి. అతి విద్య నేర్చుట అన్నవస్త్రములకి, అన్నాన్ని సంపాదించు, తిండి తిప్పలకి తిండికి బట్టకి కావాలి కదా, డబ్బులు కావాలంటే ఉద్యోగం కావాలంటే సర్టిఫికేట్ కావాలంటే చదవాలి. లేకపోతే చిన్నప్పటి నుంచి ఊరికే చదువుతున్నారు, 1వ తరగతి నుంచి 15వ తరగతి దాకా, డిగ్రీ దాకా. ఉదయం వచ్చి స్కూల్కి వచ్చి రకరకాల పుస్తకాలన్నీ చదివి ఆ ఎక్సర్సైజులు చేసి ఎగ్జామ్లు రాసి ఇవన్నీ దేనికోసం చేస్తున్నారు? ఎక్కడో ఒక చోట ఇది ఉపయోగపడుతుంది అనే ఒక ఆశతో. ఉపయోగపడుతుందా లేదా అనేది వేరే విషయం లేండి. చదివిన వారిలో ఎంతమందికి ఉద్యోగం వస్తుంది? ఒక భారతదేశంలో ఒక సంవత్సరం ఒక డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులలో ఉద్యోగం సంపాదించుకునే వాళ్ళ శాతం ఎంత? ఒక 10% పీపుల్ కూడా ఉద్యోగం రాదండి. 90% పీపుల్కి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళలో 90% వాళ్ళకి ఉద్యోగాలు రావు. 10% వాళ్ళకి వస్తే ఎక్కువ. ఆ 10% పీపుల్లో కూడా ఈ సబ్జెక్టుతో సంబంధమైన ఉద్యోగం రావడం నాకు తెలిసి 1% కూడా ఉండదు. అంటే చదివిన సబ్జెక్ట్ ఒకటి, చేసే ఉద్యోగం ఇంకొకటి. ఆ ఉద్యోగం చేసే పని వేరు, డిగ్రీ దాకా చదివిన సబ్జెక్ట్ వేరు. అంటే మనం చదివిన సబ్జెక్ట్కి చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు చాలా వరకు. ఏ 1% పీపుల్కి మాత్రమే ఆ చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం ఉంటుందన్నమాట. కాబట్టి అతి విద్య నేర్చుట అన్నవస్త్రాలు కావాలి కాబట్టి చదువుతున్నాం అంతే. పశువులను ఆర్జించుట పాల కొరకే. ఆవులను బర్రెలను పెంచుకుంటున్నామంటే దాని మీద ఏదో ప్రేమతో పెంచుకోవట్లేదు మనం. ఒక బర్రెకి గడ్డేస్తున్నాం, పచ్చి గడ్డి కోసి తెచ్చేస్తున్నామంటే అయ్యో బర్రె మీద ఉన్న ప్రేమతో మనం వేయడం లేదు. బర్రెకి గడ్డేస్తే పాలు ఇస్తుంది కాబట్టి వేస్తున్నాం. పాలు ఇవ్వకపోతే గడ్డ ఎవరు వేస్తారు? కాబట్టి పశువులను ఆర్జించుట పాల కొరకే. పశువుల్ని తీసుకొచ్చి పెంచి పోషించి వాటిని మేత వేసి ఇన్ని చేస్తున్నాం అంటే దానికి అర్థం ఏంటంటే దానివల్ల మనకి ఏదైనా ఉపయోగం ఉంటేనే దానికి మనం సేవ చేస్తాం. అలా కానప్పుడు దానికి మనం సేవ ఎందుకు చేస్తాం? కాబట్టి పాలు ఇస్తుంది కాబట్టి గడ్డేస్తున్నాం, పాలు ఇవ్వకపోతే గడ్డ ఎందుకు వేస్తాం? అట్లా అనమాట. అంటే ఇప్పుడు చాలా ఊర్లలో గేదెల సంఖ్య ఎక్కువ, దున్నపోతుల సంఖ్య తక్కువ. ఒక ఊర్లో ఒక గ్రామంలో 100 గేదెలు ఉంటే 1-2 దున్నపోతులు ఉంటాయి. ఎందుకు అంటే మిగిలినవన్నింటినీ కోసి తినడానికి ఇచ్చేస్తారు, ఎవరికో అమ్మేస్తారు. ఎందుకంటే అవి పాలు ఇవ్వట్లే కదా, దున్నపోతులు పాలు ఇవ్వట్లే కదా. అది కూడా తర్వాత బ్రీడింగ్ కోసమని, తర్వాత సంతానోత్పత్తి కోసం అవసరమవుతాయి అని చెప్పి 1-2 దున్నపోతులు ఉంచుతారు. అది కూడా ఆ ప్రయోజనం ఉంది కాబట్టి. ఆ ప్రయోజనం లేకపోతే వాటిని కూడా ఉంచారు. అంటే ఒక ఊర్లో 100 గేదెలు ఉంటే 1 దున్నపోతు ఉంటుంది. ఎందుకంటే మిగిలినవన్నింటినీ కోసేస్తారు. ఆ ఒక్కదాన్ని కూడా తర్వాత సంతానోత్పత్తి కోసం ఉంచుతారు అంతే. అంటే పశువులను ఆర్జించుట పాల కొరకే. అవి పాలు ఇస్తున్నాయి కాబట్టి బర్రెలకి మనం మేతేస్తున్నాము, వాటికి కుడితి పెడుతున్నాము. లేకపోతే అంటే ప్రతి పని వెనక ఒక స్వార్థం ఉంది అనే ఒక గొప్ప సత్యాన్ని కవి ఈ పద్యంలో మనకి వినిపించబోతున్నారు. మనకి ఏదైనా ఒక చిన్న హెల్ప్ చేశారంటే దాని అర్థం దాని వెనక ఇంకేదో హెల్ప్ వాళ్ళు ఆశిస్తున్నారని అర్థం అన్నమాట. సతిని పెండ్లాడుట సంసార సుఖముకే. మనం పెళ్లి చేసుకుంటున్నాం, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అర్థం ఏంటిది? ఆ అమ్మాయి జీవితాంతం ఎన్నో రకాల ఇక్కడ సేవలు చేయాలి కాబట్టి, ఏదో సుఖాన్ని ఇతడు ఆశిస్తున్నాడు కాబట్టి, ఆమె నుంచి సుఖపడాలన్న కోరిక ఉంది కాబట్టి పెళ్లి చేసుకుంటున్నాడు. అలాంటి కోరిక లేని వాడికి పెళ్ళి ఎందుకు? అసలు ఏ సుఖం మీద కోరిక లేకపోతే పెళ్ళి అవసరమే లేదు. డైరెక్ట్గా సన్యాసం దీక్ష తీసుకుంటాడు, నిరంతర జపము ధ్యానం చేసుకుంటూ భగవత్ సాక్షాత్కారానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళకి భార్య అవసరం లేదు. భార్యని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు? ఏదో భార్య మీద ప్రేమతో చేసుకోవటం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. సతిని పెండ్లాడు సంసార సుఖం, ఏదో కొంత సుఖపడాలి అన్నటువంటి ఉద్దేశంతో సంసారంలో ఎవరో ఒక ఆవిడకి తాళి కట్టేసేస్తారు, భార్యగా చేసుకుంటాడు. దాని వెనుక అతని స్వార్థం ఉంది అని చెప్తున్నారు అనమాట. సతిని పెండ్లాడుట సంసార సుఖముకే, సంసారంలో ఏదో సుఖాన్ని అనుభవించాలన్న ఉద్దేశంతో చేసుకుంటారు. కాకపోతే సంసారం విచిత్రమైంది అనుకోండి, అది వేరే విషయం. ప్రారంభంలో సుఖం ఉంటుంది, తర్వాత అంత కష్టమే ఉంటుంది. సన్యాసం వేరు. మరి సన్యాసం ప్రారంభంలో కష్టం ఉంటుంది, తర్వాత అంతా బ్రహ్మానందమే ఉంటుంది. ఇది సంసారానికి సన్యాసానికి తేడా. సుతుల పోషించుట గతుల కొరకే. మనం కొడుకుల్ని కంటున్నామంటే, కూతుర్ని కంటున్నామంటే దాని అర్థం మనం శకుంతలోపాఖ్యానం చెప్పుకున్న అన్నయ్య గారు చెప్పినట్లు అపుత్రస్య గతిర్నాస్తి అని, కొడుకులు లేకపోతే స్వర్గలోకంలో ప్రవేశం లేదు అని. కొడుకు ఉంటేనే రేపు
వృద్ధాప్యంలో పోషిస్తాడు అనే ఒక ఆశ, తలకు కొరివి పెడతాడనేది, తర్వాత స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది అని, ఇట్లాంటివన్నీ ఆశించి కొడుకుల్ని కంటూ ఉంటారు. అంతేగాని కొడుకుల మీద ప్రేమతో కాదు. సైన్యములు కూర్చుట శత్రుజయమునకే. ఎక్కువ సైన్యాన్ని ఒక రాజు సమకూర్చుంటున్నాడంటే దాని అర్థం ఏంటంటే శత్రువులు జయించి ఇంకా ఇతర రాజ్యాలన్నీ ఆక్రమించుకోవాలన్నటువంటి ఒక ఆశ ఉన్నది కాబట్టి, ఒక దురుద్దేశం సదుద్దేశం మొత్తం మీద ఒక ఉద్దేశం ఉన్నది కాబట్టి సైన్యాన్ని ఎక్కువగా సమకూర్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే తన ఇరుగు పొరుగు రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆ రాజ్యాన్ని కూడా ఆక్రమించుకోవాలన్నటువంటి ఒక కోరిక ఉంటుంది కాబట్టి. అంతేగాని సైన్యాన్ని తీసుకొచ్చి పెంచి పోషించి వాళ్ళ మీద అభిమానాన్ని ప్రేమను చూపించడానికి కాదు. సాము నేర్చుటెల్ల చావు కొరకే. సాము అంటే కర్ర సాము, కత్తి సాము అని కొన్ని ఉంటాయి. కర్రతో ఇలా తిప్పేస్తూ ఉంటారు కొంతమంది, అలాగే కొంతమంది కత్తిని తిప్పుతూ ఉంటారు. ఇది లాస్ట్కి అంటే అలాంటి కత్తి సాము లాంటివి నేర్చుకుని ఇతరుల శత్రువులను ఏదో జయించాలని, చివరికి ఒక్కోసారి ఆ ప్రయత్నంలో అనేది వీళ్ళు కూడా చనిపోతూ ఉంటారు. దానమిచ్చుటయు ముందటి సంచితమునకే. ఇంకొకటి, చాలామంది అప్పుడప్పుడు దానం చేస్తూ ఉంటారు, కానీ ఎవరు ప్రతిఫలాన్ని అపేక్షించకుండా కోరకుండా చేసేవాళ్ళు దాదాపు ఈ ప్రపంచంలో కోటికొక్కరు కూడా ఉండరు. చేసే ప్రతి దానం తిరిగి ఇది మనకి ఎప్పుడో నెక్స్ట్ జన్మలోనో ఎప్పుడో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే చేస్తారు. ఇప్పుడు ఇంత దానం చేసామనుకో ఏదో పుణ్యం వస్తుంది అంట. పుణ్యం అంటే ఏంటి? నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఈ జన్మలోనో నెక్స్ట్ జన్మలోనో అది ఏదో ఒక రూపంలో మనకు సుఖాన్ని సంతోషాన్ని ఇస్తుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు మనం దానం చేస్తూ ఉంటాం. అలా అదే అనేది మామూలుగా కోటికి ఒక్కరు తప్పిస్తే మిగిలిన వాళ్ళంతా చేసే పని అదే. కానీ నిజంగా నిస్వార్థపరులు ఎప్పుడు కూడా దీన్ని ప్రతిఫలాన్ని అపేక్షించరు. అదే కర్మయోగ సూత్రం. భగవద్గీతలో మనకి కృష్ణుడు చెప్పాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మను చేయుట యందు నీకు అధికారం ఉన్నది, కానీ దాన్ని ఫలితాన్ని కోరుట యందు నీకు అధికారం లేదు. అంటే ఏదైనా పని చేయి, హెల్ప్ చేయి అంతవరకే, కానీ రిటర్న్గా వాళ్ళ నుంచి ఏది ఆశించకూడదు. అలా ఆశించకుండా చేస్తే దాన్ని కర్మయోగం అంటారు, ఆశించి చేస్తే దాన్ని కర్మ అంటారు. అది కర్మకి కర్మయోగానికి తేడా. ఏదైనా మనం మంచి పని చేశాము అంటే ప్రతిఫలాన్ని ఆశించామనుకో, అది కర్మ రూపంలో మనకి ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. అది సుఖం సంతోషం కావచ్చు. ఆ చెడు పని అయితేనేమో బాధల రూపంలో మనం దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, అనుభవించాల్సి వస్తుంది. అదే మంచి పని అయితే సుఖం రూపంలో సంతోషం రూపంలో మనం దాన్ని అనుభవించవలసి వస్తుంది. అది మంచి అయినా చెడైనా రెండు కర్మలే, కానీ రెండింటి ఫలితాన్ని కోరకుండా ఎవరైతే ఇతరులకు సేవ చేస్తారో దాన్ని కర్మయోగం అంటారు. ఈ కర్మయోగం మోక్షానికి కారణమవుతుంది. కర్మ అనేది బంధానికి కారణమవుతుంది. కర్మయోగం చాలా తేడా ఉంటుంది, దానికి క్వైట్ ఆపోజిటివ్ అని. ఫలితాన్ని ఆశిస్తే అది కర్మ, మనం అనుభవించాలి. ఆశించకుండా చేస్తే అది కర్మయోగం. అది మిగిలిన కర్మ బంధాలన్నీ కూడా విచ్ఛేదనం చేసి మోక్షానికి కారణమవుతుంది. మదర్ తెరీసా లాంటి వాళ్ళు, స్వామి వివేకానంద లాంటి వాళ్ళు ఎన్నో కార్యాలు చేశారు, కానీ ఏ రోజు ఏది కూడా ఆశించలేదు. ఆశించి వాళ్ళు ఏదో ఇది చేస్తే నాకు ఈ ప్రయోజనం వస్తుంది అని. మహాత్మా గాంధీ గారు అంతగా స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు, కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ పదవి స్వీకరించలేదు. అంటే ఈ ఉద్యమంలో పాల్గొంటే తర్వాత మనకు యూజ్ అయింది, ఉపయోగపడుతుంది అని ఆశించి చేయలేదు. ఆశించకుండా చేయడమే కర్మయోగం. అలా చేస్తే అది మోక్షానికి కారణమవుతుంది. కానీ ఇక్కడ మనం చూసేవన్నీ కూడా ఏదో ఒక పుణ్యాన్ని ఆశించి చేస్తూ ఉంటాం. దానమిచ్చుటయు ముందటి సంచితమునకే, తర్వాత రాబోయే జన్మలో ఎంతో సుఖపడాలి, బాగా ధనవంతుణ్ణి కావాలి, ఎన్నో శుభలక్షణాలు రావాలన్న ఉద్దేశంతో ఇప్పుడు అన్ని చేస్తూ ఉంటాం, ఉపయోగపడుతుందని. ఘనముగా చదువుట కడుపు కొరకే. ఇంతకుముందు చెప్పుకున్నాం అదే. ఎక్కువ చదువులు చదువుతున్నామంటే ఏదో ఎక్కువ డబ్బును ఎక్కువ జీతాన్ని ఆశించి చదువుతున్నామని అర్థం. ఇతర కామంబు కోరక సతతముగాను భక్తి నీయందు నిలుపుట ముక్తి కొరకే. అప్పుడప్పుడు దేవుణ్ణి ప్రార్థించడం వెనుక కూడా ఎంతో కొంత స్వార్థం ఉంటుంది, అది మోక్షం. దేవుడికి దండం పెట్టుకుంటే శరణాగతి పొందితే మనకు మోక్షం వస్తుంది. అంటే మళ్ళీ ఈ సంసార బంధాల్లో చిక్కుకోకుండా ఈ కర్మ బంధాలన్నీ తెంపుకొని మోక్షాన్ని పొందుతామనే ఒక కోరిక ఉన్నది. అంటే ఒక స్వార్థం ఉంది. మోక్షం పొందాలంటాం కూడా కొంచెం అటు ఇటుగా అది కూడా స్వార్థమే అనుకోండి, కాకపోతే మంచి స్వార్థం, అంటే ఇతరులకు ఇబ్బంది పెట్టని స్వార్థం అన్నమాట. కాబట్టి
భక్తి నీ యందు నిలపడం కూడా దాని వెనక ఒక ప్రయోజనం ఉంది, అది ముక్తిని కోరడమే అని ఎంత వాస్తవాన్ని చెప్పారు ఈ కవి. రైట్. నరసింహ నాకు దుర్నయములే మెండాయే, సుగుణమొక్కటి లేదు చూడజనిన, అన్యకాంతల మీద ఆశమానగలేను, ఒరుల క్షేమం చూసి ఓర్వలేను. ఇటువంటి దుర్బుద్ధులిన్ని నాకున్నవి, నేను చేసేటివన్నీ నీచకృతులు. నా వంటి పాపిష్టి నరుని భూలోకాన పుట్ట చేసిటి వేల భోగిషయన, అబ్జదలనేత్ర నా తండ్రివైన ఫలము నేరములుగాచి రక్షింపు నీవే దిక్కు. ఇకపోతే భక్తుడు ఎప్పుడు కూడా మేము చెప్పేటప్పుడు శతక లక్షణాల్లో ఒకటి ఆత్మాశ్రయ లక్షణం అని చెప్పారు. తన మనసులో ఉన్న మాటలన్నింటినీ ఓపెన్గా దేవుడికి చెప్పేసే లక్షణం అనేది ఈ భక్త కవులకు ఉంటుంది. ఈయన భక్త కవి కదా, ధర్మపురి శేషప్ప. ఆయన ఎప్పుడు కూడా మంచివాడు, నాలో చెడు గుణాలు లేవు అని చెప్పుకోడు. నాలో ఇంకా ఏవో చెడు గుణాలు ఉన్నాయి నాయన, ఓ భగవంతుడా ఈ చెడు గుణాలను తొలగించు అని కోరుకుంటాడు తప్ప నాలో ఏవి లేవు, నాలో అన్ని మంచివి ఉన్నాయి, నా అంత మునగాడు లేడు అని ఎవరు. నిజంగా భక్త కవులు వాళ్ళ యొక్క వినయం వల్ల, వినయ విధేయతల వల్ల తమలో ఇంకా తప్పులే ఉన్నాయి క్షమించు అని వేడుకునే ఒక శరణాగత తత్వం అనేది భక్తులకు ఉంటుందన్నమాట. నరసింహ నాకు దుర్నయములే మెండాయే, సుగుణమొక్కటి లేదు చూడజరిన. నాలో అన్ని బ్యాడ్ క్వాలిటీసే ఉన్నాయి, గుడ్ క్వాలిటీస్ ఏవి లేవు అని చెప్తున్నమాట. నిజానికి లేవు అని కాదు, ఉన్నా కూడా గుడ్ క్వాలిటీసే ఉన్నాయి. అయినా సరే నాలో అన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయని ఎవరు చెప్పుకోరు నిజమైన వాళ్ళు. ఇంకా ఏదైనా చెడు ఉందేమో అనే భావంతోనే ఆ చెడును తొలగించు భగవంతుడు అని కోరుకుంటూ ఉంటారు. అన్యకాంతల మీద ఆశమానగలేను, వరుల క్షేమం చూసి ఓర్వలేను. ఇంకా పరస్త్రీల మీద వ్యామోహం తగ్గలేదు. ఇతరులు క్షేమంగా ఉంటుంటే, ఇతరులు హాయిగా ఉంటుంటే, ఇతరులు సుఖంగా ఉంటే నేను ఓర్వలేకపోతున్నాను. నిజానికి ఈయన భక్తుల లక్షణం కాదు ఇది, సహజంగా చాలామందిలో ఉండేటువంటి లక్షణాలు అన్నమాట అవి. ఎవరైనా డెవలప్ అవుతూ ఉంటే దాన్ని ఓర్వలేము, దాన్ని మాత్సర్యం అంటాం అన్నమాట. ఇతరులు డెవలప్ అవుతూ ఉంటే చూడలేని తనాన్ని, ఓర్వలేని తనాన్ని మాత్సర్యం అంటాం. మనకి అరిషడ్ వర్గంలో అది ఒకటి అనమాట. అరిషడ్ వర్గం అని మన మనసులో ఉండే బ్యాడ్ క్వాలిటీస్ 6 ఉంటాయి. వాటిని అంతఃశత్రువులు అంటే మన మనసులో ఉండే శత్రువులు 6. అరిషట్ వర్గం, అరి అంటే శత్రువు. ఇక్కడ అవేంటంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. ఈ దాంట్లో మాత్సర్యం ఒకటి. ఎదుటివాళ్ళు బాగా అభివృద్ధి చెందుతూ ఉంటే ఓర్వలేనితనం. ఓకే, అలాంటివన్నీ నాకున్నాయని ఆయన చెప్పుకుంటున్నాడు. ఇటువంటి దుర్బుద్ధులు ఎన్ని నాకున్నవి, నేను చేసేటివన్నీ నీచకృతులు. నీకు చాలా నాకు బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి, నేను అన్ని చెడు పనులే చేస్తూ ఉన్నాను. నా వంటి పాపిష్టి నరుని భూలోకాన పుట్ట చేస్తే వేల భోగిషైన. నాలాంటి చెడ్డవాడిని ఈ లోకంలో ఎలా పుట్టించావయ్యా అంటున్నాడు. అంటే నిజానికి తను మంచివాడు అయినప్పటికీ తనలో ఉన్నటువంటి ఏ కొంచెం చెడు కూడా తొలగించాలని కోరుకుంటున్నాడు అనమాట. భోగిశయన, భోగిశయనం అంటే భోగి, భోగము. భోగం అంటే పాము పడగని భోగము అంటాం. భోగి అంటే పాము అని అర్థం, పడగ కలిగినది. భోగము కలిగినది భోగి. భోగం అంటే పడగ, పాము పడగ. పడగ కలిగినది కాబట్టి భోగి అంటాం. భోగి శయన, పాముపై పవళించేవాడ, శయనించేవాడ. ఎవరు? శ్రీ మహావిష్ణువు ఆదిశేషువు పైన పయనిస్తాడు కదా, పవళిస్తాడు కదా, పడుకొని ఉంటాడు కదా. కాబట్టి భోగి శయనుడు అంటే శ్రీ మహావిష్ణువు. కాబట్టి నేను అనేకమైనటువంటి పాపాలు చేశాను అని చెప్పుకుంటూ ఉంటారు. నిజంగా ఇది ఒక మంచి లక్షణం. తన తప్పును తాను ఒప్పుకునే ఒక లక్షణం అనేది ఎప్పుడు మంచిదన్నమాట. ఈ భక్తులలో ఉన్నటువంటి చెడు ఎలాంటిది అని అంటే, ఒక తెల్లటి వస్త్రం పైన ఒక చిన్న నల్లటి మరక పడింది అనుకోండి, అది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే మంచి వాళ్ళు, గొప్ప వాళ్ళలో ఎక్కడో ఎప్పుడో ఏదో పొరపాటున ఒక చిన్న పొరపాటు చేసి ఉంటే, తప్పు చేసి ఉంటే ఆ తప్పు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. తెల్లటి వస్త్రం పైన చిన్న నల్లటి చుక్కబడ్డ అది కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే మంచి వాళ్ళు అన్ని గుడ్ క్వాలిటీసే ఉంటాయి. ఎక్కడో ఏదో తెలుసో తెలియక ఒక తప్పు చేస్తే ఆ తప్పుని భగవంతుని ముందు పలానా తప్పు నేను చేశాను, నన్ను క్షమించమని వేడుకుంటూ ఉంటారు. అదే చెడ్డవాళ్ళ యొక్క తప్పు ఎట్లా ఉంటుందో చెప్పనా? ఒక నల్లటి వస్త్రం పైన నల్లటి మరక పడింది అనుకోండి, అది కనపడదు. ఎందుకంటే వస్త్రం అంతా నల్లగానే ఉంది కదా. చెడ్డవాళ్ళు ఎప్పుడు చెడు పనులు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మామూలుగా ఒక చెడు పని చేసినప్పుడు ఇది చెడు పని అని వాళ్ళు అనుకోరు.
ఎందుకంటే చెడు పనులన్నీ కామన్గా వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కాబట్టి, అంటే నల్లటి వస్త్రం పైన నల్లటి మరకలు కనబడవు. అట్లా చెడవాళ్ళు ఎప్పుడు చెడు పనులు చేస్తూనే ఉంటారు కాబట్టి దాన్ని వాళ్ళు పెద్దగా చెడు అని అనుకోనంత మాత్రం అది చెడు కాదనమాట, చెడు కాకపోదు. కాబట్టి దుర్మార్గులు నల్ల వస్త్రం పైన మరకలాగా వాళ్ళు చేసే చెడు పనులు పెద్దగా కనపడకపోయినా, మంచి వాళ్ళు ఎప్పుడు కొంచెం చెడు జరిగిన దాన్ని హైలైట్ చేస్తూ భగవంతుడా ఈ తప్పు చేశాను నన్ను క్షమించు అని అంటూ ఉంటారు. నా వంటి పాపిష్టి నరుని భూలోకాన పుట్టజేస్తే వేళ భోగిశయన అబ్జదలనేత్ర నా తండ్రివైన ఫలము నేరములుగాచి రక్షింపు నీవే దిక్కు. ఇంకొకటి, నువ్వు అబ్జదలనేత్ర, అబ్జము అంటే తెల్ల తామరపు, దళము అంటే తామరపు రేకు, తెల్ల తామరపు రేకుల వంటి నేత్రములు ఉన్న ఓ ప్రభు, ఓ నరసింహస్వామి, నా తండ్రివైన ఫలం, నీవు నాకు తండ్రి లాంటి వాడి కాబట్టి కొడుకు ఏదైనా తప్పు చేస్తే తండ్రి క్షమిస్తాడు. అదేవిధంగా నేను చేసిన తప్పులు, నేను చేసిన నేరాలు ఏమైనా ఉండి ఉంటే నా తప్పులు ఒక తండ్రి కొడుకును క్షమించినట్లుగా నువ్వు నా తప్పులన్నీ క్షమించి నన్ను నీ దగ్గరకు తీసుకో. కాచి రక్షింపు నీవే. నేరములు కాచుట అంటే కాపాడుట అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ నేరాలన్నీ తొలగించి నన్ను రక్షించు, నీవే దిక్కు. ఇంకొకటి, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు. భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుని శరణ వేడుతూ ఉంటాడు. నీవే దిక్కు అనేది శరణాగత తత్వం. అంటే నా తప్పులన్నీ, నా పాపాలన్నీ నేను తొలగించుకోలేను, నీవే తొలగించాలి. ఇంతకుముందు నేను చెప్పాను మీకు, ఈ మర్కట కిషోర న్యాయం, మార్జాల కిషోర న్యాయం అని 2 రకాలు ఉంటాయి. ఒక వ్యక్తి తన పాపపుణ్యాలను తొలగించుకోవడానికి తన ప్రయత్నం మీదనే ఆధారపడడాన్ని ఏమంటామంటే మర్కట కిషోర న్యాయం అంట. కోతి పిల్ల పద్ధతి. కోతి పిల్ల, ఆ పిల్ల తల్లి కోతిని గట్టిగా పట్టుకుంటుంది, తల్లి వదిలేస్తుంది. తల్లి ఆ కొమ్మ నుంచి ఇంకో కొమ్మ మీదకి దూకుతూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో పిల్ల పడిపోకుండా తల్లి కేర్ తీసుకోదు. పిల్ల కోతి తల్లి కడుపును గట్టిగా పట్టుకొని ఉంటుంది అనమాట. ఇది మానవ ప్రయత్నం చేసేటువంటి విధానానికి ఉదాహరణగా మనం మర్కట కిషోరం అంటే కోతి పిల్ల పద్ధతిని చెప్పుకుంటూ ఉంటాం. ఇది ఎక్కువ జ్ఞాన మార్గంలో పయనించే వాళ్ళు స్వప్రయత్నం మీద ఆధారపడుతూ తమ గమ్యాన్ని చేరుకుంటూ ఉంటారు. ఇది మర్కట కిషోర న్యాయానికి చెందినటువంటి విధానం. ఇక రెండవది మార్జాల కిషోర న్యాయం అని చెప్పాను. మార్జాలం అంటే పిల్లి, కిషోరం అంటే పిల్ల. పిల్ల పద్ధతి. పిల్ల పద్ధతి ఏంటంటే పిల్లలు పెట్టిన కొన్ని రోజుల వరకు కూడా ఆ పిల్లల కళ్ళు ఓపెన్ కావు. పిల్లలకి ఏం కావాలన్నా కూడా అమాయకంగా ఏడుస్తూ అరుస్తాయి అంతే. అప్పుడు పిల్లి ఏదైతే ఉందో ఎప్పుడైతే పిల్లల ఏడుపు విన్నదో, బాధ విన్నదో, ఎక్కడున్నా సరే కావాలో వచ్చి తీరుస్తుంది అన్నమాట. ఈ పిల్ల మనస్తత్వం ఎట్లాంటిదో భక్తుల మనస్తత్వం అట్లాంటిది. నీవే తప్ప నితఃపరం వెరుగ మన్నింపందగు దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని మనం గజేంద్ర మోక్షంలో చూసాం. నీవే తప్ప నాకు వేరే దిక్కు లేదు, నువ్వే వచ్చి నన్ను రక్షించాలి. నా పాపాలు నేను తొలగించుకోలేను, నువ్వు వచ్చి నీ అనుగ్రహం వల్ల తొలగుతాయి. కాబట్టి మానవ ప్రయత్నం కన్నా దైవ అనుగ్రహం మీద ఎక్కువ ఆధారపడేవాడు భక్తుడు, స్వప్రయత్నం మీద ఎక్కువ ఆధారపడేవాడు జ్ఞాని. కాబట్టి భక్తుడు ఎప్పుడు నేరములు కాచి రక్షింపు నీవే దిక్కు, నీవు మాత్రమే దిక్కు, నాకు ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు, ఎవరు కూడా నా కర్మఫలాన్ని తొలగించలేరు. ఈ విధి లిఖితం అంటుంటాం కదా, తలరాత, ఈ తలరాతని తుడిచేవాడు మళ్ళీ శ్రీ మహావిష్ణువు అయిన నువ్వే. ఇంకెవరా? తలరాత అంటే ఏంటిది? మన కర్మఫలం. మనం గత జన్మలో చేసుకున్న కర్మనే మన తలరాత. తలరాతని ఎవరు చెడపలేరు అంటారు. అంటే గత జన్మలో ఉన్నటువంటి కర్మ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. దీన్ని తొలగించేవాడు ఎవరైనా ఒకడు ఉంటే అది శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వల్ల సమస్త కర్మలు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అన్నట్లు, జ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నీ దగ్ధమైపోయినట్లుగా సమస్తమైనటువంటి తల రాతని మార్చేవాడు, బ్రహ్మ రాసిన రాతని తొలగించే శక్తి ఒకే ఒక్కడికి ఉంది, అది శ్రీ మహావిష్ణువుకే. కాబట్టి మన కర్మఫలం మొత్తమే తలరాత రూపంలో ఉంటుంది.
ఆ తలరాతని ఎవరు తొలగించాలంటే మళ్ళీ కర్మఫలాన్ని రాసిన వాడి తండ్రి విష్ణు. విష్ణువు నాభి కమలంలోంచి పుట్టినవాడు బ్రహ్మ. బ్రహ్మరాతను ఎవరు తొలగించాలంటే వాడిని కన్నవాడు ఎవడో ఉన్నాడు, ఆయనకన్నా అధికుడు ఎవరో ఒకరు ఉండాలి, ఆయనకన్నా బాస్. ఆ బాస్ చెప్తేనే ఈయన బ్రహ్మ వింటాడు. బ్రహ్మ తనకన్నా కింద వాళ్ళు చెప్తే వినాడు కదా, తనకన్నా పైన వాడెవడో చెప్తే వింటాడు. ఆ పైన వాడెవడో ఆ మహావిష్ణువే. ఆ మహావిష్ణువు చెప్తేనే బ్రహ్మ వింటాడు. తన రాతని ఏమైనా చేంజ్ చేయాలంటే ఎవరు చేంజ్ చేయాలంటే, ఎవరు చెప్తే చేంజ్ చేయాలంటే తనకన్నా పై ఆఫీసర్ ఒకటి చెప్తే చేంజ్ చేస్తాడు, కింద వాళ్ళు చెప్తే చేయరు కదా. అంటే బ్రహ్మరాతని మార్చేది ఎవరు? ఒక్క మహావిష్ణువే మార్చుతాడు. ఆ మహావిష్ణువు తప్ప మరొకరు మార్చలేరు. అంటే మన కర్మఫలం అంతా యాజ్ ఇట్ ఈస్గా రికార్డ్ అయి ఉంటుంది. ప్రకృతి నియమం ప్రకారం భగవంతుడు ఈ సృష్టి చేసేటప్పుడు కొన్ని నియమాలన్నీ ఇంప్లిమెంట్ చేస్తాడు. మనకి ఒక సాఫ్ట్వేర్ ఏదైనా మనం కంప్యూటర్లో ఒక సాఫ్ట్వేర్ మనం ముందుగానే దాన్ని ఇన్స్టాల్ చేసినప్పుడు దాని ప్రకారం అది నడుచుకుంటూ ఉంటుంది. ఎవరికి చేంజెస్ ఉండవు. కానీ చేంజెస్ చేయాలంటే ఎవరు చేయాలి అంటే ఆ సాఫ్ట్వేర్ని ఎవరైతే క్రియేట్ చేస్తారో అతడు దాన్ని మార్చడానికి అవకాశం ఉంది. ఒక యాప్ ఉందనుకోండి మొబైల్లో, దాన్ని ఒకసారి సృష్టిస్తాడు, అది అందరికీ వాడుకోవచ్చు. కానీ ఈ వాడుకున్న దాంట్లో మార్పులు చేర్పులు చేయాలంటే ఎవరు చేయాలి? దాన్ని సృష్టించిన వాడు చేయాలి. సృష్టించిన వాడికి దానికి ఆ పవర్స్ అన్నీ ఉంటాయి. ఒక మైక్రోసాఫ్ట్ ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఏదో ఉందని, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందనుకోండి సపోజ్, ఇక్కడ కీబోర్డ్లో ఎస్ నొక్కితే ఎస్ఏ వస్తుంది. ఏది ఎలా కాపీ పేస్ట్ నొక్కాలో అవన్నీ ముందుగానే ఇంప్లిమెంట్ అయి ఉంటాయి. అయితే ఇది అందరికీ కామన్గా ఉండే ప్రాసెస్. కర్మ ఎప్పుడు అందరికీ కామన్గా ఉంటుంది. ఎవరు చేసిన పాపాలు పుణ్యాలు అనేవి మనం అనుభవించడానికి అవి సిద్ధంగా ఉంటాయి. ఇది చేస్తే ఇంత, ఇది చేస్తే ఇది చేస్తే ఇది ముందుగానే ఇంప్లిమెంట్ అయి ఉంటాయి. కానీ కర్మకి లోబడి అనుభవించాల్సిన పాప సుఖాలు కష్టాలు ఏవైనా ఉన్నాయో వాటికి అతీతంగా ఉండాలి అంటే ఎవరంటే ఆ సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసిన వాడిని ముందు వేడుకోవాలి. దాన్ని మార్చేది ఎవరే అంటే సాఫ్ట్వేర్ని యూజ్ చేసేవాళ్ళు దాన్ని మార్చలేరు. సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసేవాడు దాన్ని మార్చగలడు. దీంట్లో ఈ ప్రాబ్లం ఉంది, ఈ బగ్ ఉంది, దీన్ని క్లియర్ చేయాలి, ఈ ప్రాబ్లం లేకుండా చేయాలి అంటే ఎవరు చేయాలి? మళ్ళీ ఆ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో అతను చేయాలి. అప్పటి ఈ పాప పుణ్యాలనే ఒక కర్మబంధాలకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే పాపం ఈ చెడు పని చేస్తే ఈ పాపం వస్తుంది, ఇంత బాధ అనుభవించాలి, ఈ మంచి పని చేస్తే ఇంత పుణ్యం వస్తుంది, ఈ సుఖం అనుభవించాలని ఒక సాఫ్ట్వేర్ ఈ ప్రకృతిలో ఈ సృష్టి ప్రారంభంలోనే ఆ సాఫ్ట్వేర్ కూడా ఒకటి ఉంది. ఈ మామిడికాయ విత్తనం వేస్తే మామిడి చెట్టే పుడుతుంది, నిమ్మకాయ విత్తనం వేస్తే నిమ్మ చెట్టే పుడుతుంది. దీన్ని ప్రకృతి అంటాం. ప్రకృతి నియమం అనేది దానికి సహజ సిద్ధంగా వెళ్తూ ఉంటుంది. నీరు ఉన్నది డౌన్కే పోతుంది. నీరు పల్ల మెరుగు అంటారు కదా, ఎటు డౌన్ ఉంటే నీళ్ళు అటు వెళ్తాయి. కానీ అప్పులోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? అప్పుడు అక్కడ ఒక ఆనకట్ట కట్టాలి. అది సహజంగా నీరు డౌన్లోకి వెళ్తుంది. కానీ అక్కడ ఆనకట్ట కట్టినప్పుడు ఏమవుతుందంటే అది డౌన్లోకి పోవాల్సిన వాటర్ అంతా అప్పులోకి వాటర్ లెవెల్ పెరిగిపోయి దాన్ని హై లెవెల్కి కూడా ప్రవహించే అవకాశం ఉంది. ఇది మన మనస్సు ఎప్పుడు చెడు పనులకి దానికి ఇష్టమైనటువంటి వాటికి వెళ్తూ ఉంటుంది. మనస్సుకి అడ్డుకట్ట వేయాలి. మనస్సు ఎప్పుడు చెడు పనులు చేయడానికి కోరుతూ ఉంటుంది, పాపాలు చేయడానికే అది ఇష్టపడుతూ ఉంటుంది మనస్సు. నీరు ఏ విధంగా డౌన్కి వెళ్తుందో మనస్సు ఎప్పుడు డౌన్కే వెళ్తుంది. చెడు పనుల కోసమే మనస్సు ఎప్పుడు అహరహం ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాంటి ప్రయత్నంలో భాగంగా మనస్సుని ఏం చేయాలంటే కంట్రోల్ చేయాలి. ఇప్పుడు నాలుక ఎప్పుడు రుచికరమైనవే కోరుకుంటుంది, అది సహజం, ప్రకృతి నియమం. కళ్ళు ఎప్పుడు అందమైన వాటిని చూడాలని అనుకుంటాయి. చెవులు ఎప్పుడు ఒక స్వీట్ మ్యూజిక్ వినాలని అనుకుంటూ ఉంటాయి. చర్మం ఎప్పుడు మంచి చల్లదనాన్ని ఆహ్లాదాన్ని కోరుకుంటూ ఉంటాయి. అదేవిధంగా ముక్కు మంచి పరిమళాలను కోరుకుంటూ ఉంటుంది. నిజానికి ఈ 5 రకాల పంచేంద్రియాలు ఏవైతే ఉంటున్నామో ఈ 5 రకాల జ్ఞానేంద్రియాల ద్వారా తన కోరికలు తీర్చుకునేది మనస్సు. నిజానికి రుచి నాలుక ద్వారా తెలిసినా
రుచిని కోరుకునేది, రుచిని ఆస్వాదించేది నాలుక కాదు. రుచిని ఎంజాయ్ చేసేది నాలుక కాదు. అందాన్ని చూసేది కన్ను ద్వారా అయినా అందాన్ని ఆస్వాదించేది కన్ను కాదు. మనస్సు అనేది ఒకటి ఉంటుంది. ఆ మనస్సు 5 రకాల జ్ఞానేంద్రియాల ద్వారా సుఖాలను అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి మనస్సు ఎప్పుడూ చెడు పనులు చేయడానికి తొందరగా మొగ్గు చూపుతూ ఉంటుంది. కాబట్టి ఇది ప్రకృతి సహజం. దీనికి భిన్నంగా చేయాలంటే ఏ విధంగా నీరుకు ఆనకట్ట కడతామో మనస్సుకి ఆనకట్ట కట్టాలి. ఈ జ్ఞానేంద్రియాలు ఎప్పుడు వివిధ రకాల వైపు బయటికి వెళ్తూ ఉంటాయి. తాబేల్లోని కాళ్ళు బయటికి వచ్చినట్లుగా కళ్ళు ఎప్పుడు బయటికి అందాలను చూడాలని కోరుకుంటూ ఉంటాయి. ముక్కు ఎప్పుడు పరిమళాలను కోరుకుంటూ ఉంటుంది. చెవులు ఎప్పుడు అందమైనటువంటి మధురమైన శబ్దాలు వినాలని అనుకుంటూ ఉంది. చర్మం ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటూ ఉంది. స్పర్శానందం అంటాం. సుఖం ద్వారా, చర్మం ద్వారా కలిగే ఆనందం స్పర్శానందం. అయితే వీటన్నింటి ద్వారా ఎంజాయ్ చేసేది ఇది అంటే మనస్సు. ఈ మనస్సును కంట్రోల్ చేయాలంటే మనస్సు ప్రకృతి లక్షణం, అది మాయలో భాగం. భగవంతుని సృష్టి టైంలోనే మాయ అనేది ఒకటి క్రియేట్ చేస్తారు. ఆ మాయా ప్రభావం వల్ల ఈ సమస్తమైనటువంటి విశ్వం అంతా నడుస్తూ ఉంటుంది. కాబట్టి మాయ అదొక ప్రాసెసర్ లాంటిది అనుకోండి. అయితే వీటన్నింటినీ కంట్రోల్ చేయగలగాలి. మనస్సు ఎప్పుడు చెడే కోరుకుంటూ ఉంటుంది. కానీ మనస్సును కంట్రోల్ చేయాలంటే దాని పైన ఉన్నది ఎవరు? దాన్ని కంట్రోల్ చేయగలిగేది ఎవరు? భగవంతుని వేడుకుంటే తప్ప ఈ మనస్సు కంట్రోల్లో కాదు. ఈ మనస్సును భగవంతుని వైపు మళ్లించాలి. లేకపోతే మనం ఏం చేయలేం. ఎప్పుడో డౌన్లోకి వెళ్ళి ఈ నదిలోని నీళ్ళన్నీ సముద్రంలోకి వెళ్ళి కలిసిపోతాయి. వెళ్లకుండా ఉండాలంటే మధ్యలో ఆనకట్ట కట్టాలి. మన సుఖాల ద్వారా మన జీవితం అంతా వృధా అయిపోతుంది. ఈ టైంలో నీవే తప్ప నితఃపరం మెరుగ. నా మనస్సు అన్ని చెడు పనులే చేయాలని అనుకుంటూ ఉంటుంది. దాని ద్వారా వచ్చే పాపాన్ని మాత్రం మనం మళ్ళీ తర్వాత జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. ఓ చికెన్ తినాలని ఉంది అనుకోండి సపోజ్, మరి ఒక కోడిని కోయాలి కదా. ఆ కోసిన పాపం అంతా ఎవరు అనుభవించాలి? ఒక కోడి ప్రాణం తీసినప్పుడు, ఒక మేక ప్రాణం తీసినప్పుడు ఆ పాపాన్ని అనుభవించేది ఎవరు? తినేటప్పుడు రుచిగానే ఉంటుంది, నాలుకకు రుచిగా ఉంటుంది, కానీ ఆ పాపాన్ని నాలుక అనుభవించదు. మనస్సులో ఇవన్నీ పాపపుణ్యాలన్నీ స్టోర్ అయి ఉంటాయి. కాబట్టి ఈ పాపపుణ్యాలతో నిబిడీకృతమైనటువంటి ఈ మనస్సు ఎప్పుడు చెడువైపే ప్రయాణం చేయాలని, చెడువైపే మొగ్గు చూపుతూ ఉంటుంది. ఇలా చెడువైపు మొగ్గు చూసి ఈ మనస్సును మంచి వైపు, అంతకుమించి భక్తి వైపు, భగవంతుని వైపు మళ్లించాలంటే దానికి మళ్ళీ నీవే దిక్కు, నీవు తప్ప నితఃపరం వెరుగ. కాబట్టి ఈ కర్మ మార్గాన్ని, కర్మ సంచయం ఏదైతే ఉందో, అక్యుములేట్ అయినటువంటి ఈ కర్మ ఫలం ఏదైతే ఉందో దాన్ని తొలగించేటువంటి శక్తి ఒక్క నీకే ఉంది. ఓ భగవంతుడా, ఓ నరసింహస్వామి, ఓ విష్ణుమూర్తి, నీవే నా తండ్రివైన ఫలము నేరములుగాచి రక్షింపు నీవేది. కాబట్టి నా నేరాలు, నా తప్పులన్నీ తొలగించి, నా పాపాలన్నీ దగ్ధం చేసి తిరిగి పవిత్రమైన మనస్సును ప్రసాదించి తద్వారా మోక్షాన్ని ఇవ్వవలసినటువంటి బాధ్యత నీదే ఉంది. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇది పద్యం. మరికొన్ని పద్యాలు ఉన్నాయి, తర్వాత వీడియోలో చూద్దాం.